గుడ్ ఈవినింగ్ సార్. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని. వాట్ యు మీన్? కాసేపు మీతో మాట్లాడాలి. లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మొన్న మీకోసం వచ్చాను, మీరు లేరు. భోగిపూడిలో బ్యాంబూ ప్లాంటేషన్ జరుగుతూ ఉంటే సర్వేకళ్ళు వచ్చేసరికి పొద్దుపోయింది. అలాగా? నిన్న సాయంత్రం టేకుతోటి దగ్గర మీలాగే పరిగెత్తికెళ్తున్న ఒకతను చూశానే. అయితే మీరు కాదనమాట. నేనా? నేను కదే. మళ్ళీ నిన్న రాత్రి కూడా వచ్చానండి. సిల్వర్ వుడ్ ప్లాంటేషన్ చూద్దాను కోటప్పకొండ మీదకి వెళ్తే జీప్ టైర్ పంచర్ అయిపోయింది. రాత్రంతా అక్కడే ఉండిపోయాను. ఓహో, నేను రాత్రి మంచం మీద ఒక ఆడ మగ పడుకుని ఉండడం చూశాను. వాళ్ళు అచ్చు మీరు. మన పుల్రాజు భార్య నాగరత్నం లేదు, ఆవిడలా అనిపించారు. చాలా పొరపడానండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. కూర్చోండి. నాకు మిమిక్రీ చేయడం చాలా బాగా తెలుసండి. ఒకసారి చేసి చూపించరా? వాడేం పరిశోధనలు చేస్తున్నాడో తెలుసుకుని మనం ఇలా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేశాను కదా. బాగుందా? మా ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడూ పాడుతుండేదిలేండి. సొంతపాణి అనుకుంటారు. ఆమె నోట్లోంచి తప్ప మరెక్కడా వినలేదు నేను. పాటలాగే ఆమె కూడా చాలా అందంగా ఉండేది. రామపుగుళ్ళలో చీర కట్టిన నాగిని అనుకోండి. అరే, మీరేమిటి అలా కంగారు పడుతున్నారు? ఆమె కానీ మీకు తెలుసా? తెలుసు. తెలీదు. మీరు అబద్ధం ఆడుతున్నట్టు మీ మొహమే చెప్తుందిలేండి. నో, నాకు తెలీదు. నాకు అసలు తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. నువ్వెవరు? నేనెవరో కూడా మీకు తెలుసు. నాకు తెలీదు. తెలీదు. మీకు చాలా తెలుసని నాకు తెలుసు. అంతేకాదు, ఈ అడవిలో అంతా పులే చంపేసిందని అనుకుంటున్న సుమతిని పులి కాదు, పులిలాంటి మనుషులు చంపారని, ఆ మనుషుల్ని ఇప్పుడు పులిలాంటి మనిషి తిరిగి చంపుతున్నాడని నాకు తెలుసు. ఎందుకలా అయిపోయావు? ఇంకా వివరాలు కావాలా? ఈ కుట్రకి సంబంధించిన వివరాలు తెలియజేయమంటావా? చెప్పు, ఇప్పటికైనా నీ నోటితో నిజాలు చెప్పు. కాదు, నేను హంతకుడిని కాదు. కాదు. మరెవరది? అసలు హంతకుడు ఎవరు? అదే, ఆ మనిషి ఎవరో నాకు అంతుపట్టం లేదు. పులనే పేరుతో మనుషులు చంపుతున్న వాడి కోసమే నా అన్వేషణ. నువ్వెందుకు అన్వేషిస్తున్నట్టు? చేస్తున్న పాపాల్ని పూడ్చాలనే ప్రయత్నం కోసం. అవును, ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్న నాకున్న ఒకే ఒక్క బలహీనత సెక్స్. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోతాను. ఆ కోరిక నాలో కలిగినప్పుడు నాలో పశుత్వం ప్రజ్వలుతుంది. ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ఆ ఉద్రేకం నాలోని వివేకాన్ని చంపి నన్ను వశపరుచుకుంటోంది. ఐఎమ్ హెల్ప్లెస్. అది నేరమని, పాపమని నాకు తెలుసు. ఆ పాపాన్ని నలుగురు చూసి అలా చేస్తే ఎక్కడ నా హోదాకి భంగం కలుగుతుందోనని చీకట్లోనూ ముసుగులోనూ చేస్తూ ఉంటాను. చేసిన దాన్ని క్షమించమని, నన్ను విముక్తుణ్ణి చెయ్యమని జీసస్ని కోరుకుంటాను. సెక్స్ కోసం ఎంత పాపానికైనా ఒడిగట్టే నేను ఈ ఊళ్ళో మరో ముగ్గురిని చేరదీసి ట్రైనప్ చేశాను. వాళ్ళ సాయంతో స్త్రీని ఈజీగా లొంగ తీసుకోవడం మొదలుపెట్టాను. ఈ అడవిలో అప్పుడప్పుడు పులి భయం ఎక్కువ అవుతుంటుంది. ఆ రోజు రాత్రి పులి తిరుగుతోందని తెలిసినా సాహసించాను. పిగిలి పెట్టని చూపిస్తానని ఇంత దూరం తీసుకొచ్చావు. ఏది అంత తొందరగా కనపడడానికి ఇదేనా బూరు చెట్టు మీద కాకిపిల్ల అనుకున్నారేటి? పిగిలి పెట్టండి, ఇంకా ముందుకు పోవాలా? వెనక్కి తిప్పు, పొద్దుతుంది. చూడనా, చెప్పండి.
ఇక్కడ ఆపు. ఓ ఇంకా ముందుకు పోవాలండి. అక్కడండి. ఈ పిల్ల చచ్చిపోయి చాలాసేపు అయింది. ఏం భయపడద్దు. ఈ ఊళ్ళో పుల్లు భయం మామూలేగా. ఈ పిల్లని పుల్లు చంపేసినట్టు తయారు చేసి జనాన్ని నమ్మిద్దాం. మేమిద్దరం ఊరంతా చాటిస్తాం. మరి హంతకుడెవరు? తెలీదు. తెలుసుంటే ఈ పాటికే చంపేసి ఉండేవాడిని. కానీ వాడు అంతు చిక్కకుండా ఉన్నాడు. మరి హేమ అడవిలో తిరిగిన చోటల్లా వెనక నుంచి ఆమెనే ఫాలో చేస్తూ ఆమెను అనుభవిద్దామని ట్రై చేశావు, అవునా? మరి ఆమె ఏ రోజు ఎక్కడికి వెళ్లేదో మీకెలా తెలుసు? ఎవరన్నా చెప్పేవారా? అవును, ఒక మనిషి రోజు ఆమె ఎక్కడికి వెళ్ళేది చెప్పేవాడు. ఎవరా మనిషి? ఆ మనిషి
హంతకుడు చంపబోయే 4వ మనిషి చంటోడు. వెంటనే వాడిని రక్షించాలి.